వరస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ మీసాల పిల్ల సాంగ్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగ్ గురవుతుంది చిరంజీవి గారి తాజాగా వచ్చినటువంటి ఈ సాంగ్. సో మరి అంత ఘోరంగా ఉందా ఈ సాంగ్ అంటే మరి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు? సో ఖచ్చితంగా సాంగ్ ఎలా ఉందనేది మనం తర్వాత మాట్లాడుకుంటే, అనిల్ రావిపూడి గారు మెయిన్గా ఆయన తీసే సినిమాల్లో సాంగ్స్ సినిమాకు ముందు ఎప్పుడు కూడా ట్రాల్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే అంతకుముందు మహేష్ బాబు గారు మైండ్ బ్లాక్ సాంగ్ కానీ, అంటే ఆ లిరిక్స్ అనేవి లిరికల్ వీడియోగా విన్నప్పుడు అరే ఏం లిరిక్స్ అవి, అసలు ఇట్లా ఎవరైనా పాటను క్రియేట్ చేస్తారా, ఇంత వరస్ట్గా ఉంది ఏంటి, ఓ పక్కన వేరే సినిమాలో పాట ఏంటుంటే ఇంత బాగుంది, ఈ సినిమాలో పాట ఏంటి ఇట్లా ఉంది అనే విధంగా ట్రాల్ అయితే అవుతాయి అనమాట. సినిమాకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆడియన్స్ని అనిల్ రావిపూడి గారు కన్విన్స్ చేపిస్తారు ఆ సాంగ్తో, అందులో ఉన్న స్టెప్స్తో, అందులో ఉన్న సెట్స్తో కానీ. సో మైండ్ బ్లాక్ సాంగ్ కూడా అలాగే ట్రాల్ అయ్యి అట్లానే సూపర్ హిట్ అయిందనమాట సినిమా థియేటర్లో. అసలు మహేష్ బాబు గారి నుంచి ఇలాంటి సాంగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటి స్టెప్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి. సో ఇప్పుడు కూడా రీసెంట్గా మీసాల పిల్ల సాంగ్ కూడా ఫుల్ ఎలా అంటే అసలు బాగాలేదు, చిరంజీవి గారికి సెట్ అవ్వలేదని, అంటే ఫ్యాన్స్ కాకుండా బయట వాళ్ళందరూ కూడా అంటున్నారు అనమాట. కొంతమంది ఫ్యాన్స్ కూడా బాగాలేదు, ఏదో కొంచెం ఇదిగా ఇబ్బందిగా ఉంది, బాస్ నిజంగా నిజమైనగా ఇది కాదు చిరంజీవి గారు, ఇది ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది, ఆ సెట్స్ కూడా విఎఫ్ఎక్స్ లా చేయాల్సినంత అవసరం అంటే ఏదో ఒక్క రీజన్ కాదు, ప్రతి ఒక్కటి ఆయన లుక్స్ బాగాలేవు, లొకేషన్స్ బాగాలేవు, ఆ స్టెప్స్ అస్సలు ఏది కూడా మాకు అంత బాగా అనిపించట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు. ఇది కథ మొత్తం తెలియదు కాబట్టి బహుశా ఆడియన్స్కి ఈ సాంగ్ నచ్చుండకపోవచ్చు. కానీ సో ఏదైనా విడిగా సాంగ్ చూస్తే మాత్రం ట్రాల్ మెటీరియల్ లాగా ఉంది. ఆయన వేసే స్టెప్స్ కూడా చాలా, అంటే ఎవరి కొరియోగ్రఫీ విజయ్ పోలకి గారు చేసినట్టున్నారు. సో మరి ఆయనకి ఈయనతో వాడుకోవడం రాలేదా, లేకపోతే జానీ మాస్టర్ గారు ఉంటే వేరేలా చేయించేవాళ్ళేమో ఇదే సాంగ్కి, లేదా శేఖర్ గారు ఉన్న వేరేగా చేయించేవాళ్ళేమో. కానీ మరి బాస్ని అర్థం చేసుకోవడం రాలేదా, లేకపోతే ఒక్క స్టెప్ మినహా దీంట్లో చెప్పుకోవడానికైతే ఈ సాంగ్లో ఏమీ లేదనమాట. ఒక వేన స్టెప్లో మాత్రం అది మరి చిరంజీవి గారే కొరియోగ్రఫీ చేసుకున్నట్టుగా చాలా అది మాత్రం కుదిరిందనమాట. ఓవరాల్గా సాంగ్ లిరిక్స్ కానీ అంతా కూడా ఇన్స్టా రీల్స్కి పనికొచ్చే విధంగా ఉంది. కానీ సాంగ్ ఎక్కడ వినసొంపుగా కానీ మళ్ళీ రిపీట్లో వినాలనే ఒక ఇది కానీ తీసుకురాలేకపోతుంది అనమాట. సో మళ్ళీ అంటే ఈ అనిల్ రావిపూడి గారి మీద ఒక నమ్మకం ఉంది, మరి సినిమా ఆయనతో చేస్తే హిట్ అవుతుందని చెప్పి మరి ఫ్యాన్స్ కూడా అదే భరోసాతో ఉన్నారనమాట. మరి సాంగ్ మాత్రం ఎవరికి అంటే అవుట్ ఆఫ్ ద వేరే న్యూట్రల్ ఆడియన్స్కి రీచ్ అవ్వనప్పుడు సో వాళ్ళు మాత్రం అంతకుముందు మనం గోదావరి గట్టు సాంగ్ చూస్తే వెంకటేష్ గారిది అందరికి బాగా రీచ్ అయింది. అసలు వెంకటేష్ గారి ఫ్యాన్ గోదాగా తెలియని వాళ్ళు కూడా ఇద్దరా సాంగ్ అంటే, అసలు ఇద్దరా వాయిస్ అంటే ఇట్లా ఉండాలి సాంగ్ అంటే చాలామంది రీల్స్ చేశారు, ఇంకా వేరే వేరే దాన్ని ఎక్కించుకున్నారు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉండే వాళ్ళు కూడా ఆ పాట రీచ్ అయింది అనమాట. సో ఆ రేంజ్లోనే ఉండాలన్నట్టుగా మరి ఇది కూడా కావాలని పెట్టారా, ఇరికించారా అన్నట్టుగా అయితే అనిపిస్తుంది అనమాట. సో మరి ప్రతి సాంగ్ గోదావరి గట్లా అయిపోదని కొంతమంది ట్రాల్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా మాకు బాస్లో మేము ఇది కాదు కోరుకునేది, ఆయన కొన్నాళ్ళు ఇవి మానేసి పక్కన రజనీకాంత్ గారు లాగాను అలాగా ఏదన్నా సినిమాలు ట్రై చేస్తే జైలర్ లాగా అట్లాంటివి చూడాలని సెటిల్డ్ క్యారెక్టర్స్ చేయాలి చిరంజీవి గారు, ఇంకా ఇవన్నీ ఏంటో ఈ క్రింజ్ అర్థం కావట్లేదని చెప్పి మాట్లాడుకుంటున్నారు అనమాట. మరి మోస్ట్ ట్రాల్డ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్గా మరి ఇది మిగిలిపోతుందేమో. మరి ఇంకా 2 నెలలు ఉంది, నెక్స్ట్ ఇంకేమైనా సాంగ్స్ దీన్ని బీట్ చేసే ట్రాల్ చేస్తాయో మరి ఇదే నెంబర్ 1గా ఉంటుందో తెలియదు. కానీ మరి సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగ రోజు మరి ఈ సాంగ్ ఫ్యామిలీస్కి చూస్తే వాళ్ళకి కనెక్ట్ అవుతుందా లేదా అనేది ఇంకంతా అనిల్ రావిపూడి గారి చేతిలో ఉందన్నమాట. మరి భీమ్స్ గారు అయితే ఎక్కడ కూడా రీసెంట్ మూవీస్ అన్ని హిట్స్ చేసుకుంటూ వచ్చారు, ఆయన పనిచేసినవన్నీ కూడా. మరి దీన్ని కూడా ఆల్బమ్ మొత్తం హిట్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా హిట్ చేస్తారా, లేకపోతే అలా క్రింజీగానే సినిమాని ముగించేస్తారా చూడాలి.